నమస్కారం అండి. ఈరోజు మహాభారతం 24th ఎపిసోడ్ లక్క ఇల్లు. దుర్యోధన మాట విని ధృతరాష్ట్రుడు కుంతీదేవిని పాండవుల్ని వారణావతానికి వెళ్ళడానికి ఒప్పిస్తాడు. కుంతీదేవి పాండవులు భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వారణావతానికి బయలుదేరతారు. ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడి ఆనందానికి అవధులు లేవు. దుర్యోధనుడు శకుని కర్ణుడితో కలిసి వారణావతంలోని పాండవుల్ని కుంతీదేవిని చంపాలి అనే ఆలోచన చేస్తాడు. దుర్యోధనుడు తన మంత్రివర్గంలోని పురోచనుడిని పిలిపించి రహస్యంగా ఆజ్ఞను జారీ చేస్తాడు. పురోచనుడు దుర్యోధనుడి ఆలోచనల్ని అమల్లో పెట్టడానికి ఒప్పుకుంటాడు. వారణావతానికి పాండవుల కంటే ముందే చేరి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. పాండవులు ఉండడానికి ఒక గొప్ప భవనం ఏర్పాటు చేస్తాడు. దుర్యోధనుడు చెప్పినట్లుగా ఆ భవనాన్ని లక్క, టేకు, నెయ్యి, నూనె వంటి వస్తువులతో త్వరగా నిప్పంటుకునేలాగా కట్టిస్తాడు. మూలనున్న గదుల్లో ఎండు ఆకులు, కర్రలు పెట్టిస్తాడు. పాండవులు లక్క ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి నిద్రించే సమయంలో నిప్పు అంటించి వాళ్ళని చంపడమే దుర్యోధనుడి ఆలోచన. వారణావతంలోని ప్రజలు పాండవులకు చేసే మర్యాదలు, సదుపాయాలు చూస్తే వాళ్ళకి ఎటువంటి అనుమానం రాదు అని దుర్యోధనుడు అనుకుంటాడు. నిప్పుతో లక్క ఇల్లు కాలిపోవడం అదో అగ్ని ప్రమాదంలా భావించేలా రహస్య పన్నాగం ఏర్పాటు చేశారు. ఇందులో కౌరవుల్ని అనుమానించడానికి ఎటువంటి అవకాశము లేనంతగా ఆలోచన చేశారు. మరి పాండవులు దుర్యోధనుడి పన్నాగం నుంచి ఎలా తప్పించుకుంటారో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.